బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. మనకన్నా డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా, అందుకోసం ఎన్నికలు ఆపేశారనా, టీవీలో చూపిస్తున్నారనా. అరే అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి, దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది. అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు కానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం సైలెంట్గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికే ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని బిడ్డవని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు, పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు, మూసుకుని నీ పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి, లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు? ఊరంతా కప్పు కప్పు చేసి పడేశాడు. రండి వెళ్తాం, రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ను మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. పోనేరా. పోనే. పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ నీకెందుకురా? పోరా, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో. నీ బతికేదో నువ్వు చూసుకో, నీ బాగేంటో నువ్వు చూసుకో. పోరా, వెళ్ళిపోరా. నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్న, అభి ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు. అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి
మా పంట పొలాలను మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం, కాదు స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్నా. సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకో కథ చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు. రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాం అనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను. అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో. లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు, కానీ మనుషుల్ని మార్చాలనుకోకు. అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి నామినేషన్ చేసుకుంటున్నారు. రేయ్, సారీరా, ఏదో ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక.